ఇటీవల ఒక వీడియోలో ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళని కాళ్ళు చాపమని చెప్పి విపరీతంగా కర్రలతో వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం అనేది ఆ వీడియోలో చూడడం జరిగింది. వాళ్ళు బాధలతో అరుపులతో కేకలు వేసినా కూడా విడవకుండా కొట్టడం, వాళ్ళని కాళ్ళు ముడుచుకుంటే మళ్ళీ కాళ్ళు చాపమని చెప్పేసి కొట్టడం, ఇవన్నీ దృశ్యాలు కూడా కనపడ్డాయి. మరొక చోటైతే ఒక పిల్లవాడు కాళ్ళని వెనుక తీస్తుంటే మరొక సిఐఓ, ఒక పోలీస్ అధికారు బూట్ కాలుతో వాళ్ళ మోకాళ్ళ మీద పెట్టి బలంగా నొక్కి పట్టుకొని ఇంకొక సిఐఓ మరొక పోలీస్ అధికారు అతని కాళ్ళ మీద బాగా కొట్టడం అనేది చూసి దీన్ని వందలాది మంది చూడడం జరిగింది. రోడ్డు మీదనే జరిగింది ఇది. ఆ రోడ్డు మీద దాన్ని ఎవరో చిత్రీకరించి దాని వీడియో కూడా తీయడం అనేది జరిగింది. అనేక సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులు రావడం చూస్తున్నట్టు ఇది ఆంధ్ర ప్రాంతంలో జరిగినట్లు చెప్పుకుంటున్నారు. అందులో అక్కడ 2 వర్షన్స్ మనకు వినబడుతున్నాయి. అందులో ఈ యువకులు వాళ్ళ మీద రౌడీ షీట్ అనేది ఓపెన్ చేసి ఓన్లీ ఒకే ఒక కారణం, రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి కారణంగా వాళ్ళని తీసుకొచ్చి కొడుతున్నారు అనేది ఒకటి ఉంది. మరొకటి వాళ్ళు ఏదో దొంగతనం కేసులోనో మరో కేసులోనో ఇరుక్కున్నారని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉండడం కోసం కొడుతున్నారు అని చెప్పేసి మరొక వర్షన్ వస్తున్నది. ఏది ఏమైనా చట్టాన్ని పోలీసులు తమ చేతులకు తీసుకోవడం అనేది ఇది చాలా చాలా చెడ్డ విషయం. అందులో మనం ఒక చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత కోర్టులు మనకు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి నేరం చేశాడా చేయలేదా అని నిర్ణయించాల్సినటువంటిది పోలీసులు కాదు. పోలీసులు ఏం చెప్పచ్చు అంటే వీళ్ళ మీద నేరారోపణ చేస్తున్నామని చెప్పచ్చు. ఆరోపణ, ఛార్జ్ షీట్, మేము ఇతడు నేరం చేశాడు అని మేము భావిస్తున్నాము, ఇగో సాక్ష్యాలు ఇవి ఉన్నాయి వీళ్ళ మీద, ఈ సాక్ష్యాల బట్టి ఇతడు నేరం చేశాడు అని చెప్పేసి చెప్పవచ్చు పోలీసులు. అప్పుడు ఆ కేసు కోర్టుకు వస్తుంది, కోర్టులో విచారణ జరుగుతుంది. సాక్ష్యాలు సరైనవే కావా, నమ్మదగ్గంగా ఉన్నాయా నమ్మదగ్గంగా లేవా సాక్ష్యాలు, వాటిని విచారించి ముద్దాయికి కూడా తన వైపున ఒక న్యాయవాదిని పెట్టుకొని అది ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఎంతవరకు సరిగ్గా లేవు అని వాళ్ళు కూడా పరిశీలన చేయడానికి పూర్తి అవకాశం ఇచ్చిన తర్వాతనే అప్పుడు కనుక కోర్టు అతడు నేరం చేశాడు అని కనుక భావించినట్లయితే అతన్ని శిక్షించడానికి అవకాశం అనేది ఉంది. ఇది చట్టం చెప్తున్నటువంటి ఒక ఉదాహరణ. భారత రాజ్యాంగంలో కూడా మనకు చెప్పిన విషయం ఏంటంటే ఒక వ్యక్తిని 24 గంటల కంటే ఎక్కువ పోలీసులు తమ కస్టడీలో పెట్టుకోవడానికి అవకాశం లేదు, వెంటనే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి చెప్తాం. మనకు సిఆర్పిసి ప్రకారం, గతంలో ఉన్న సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు పేరు మార్చారు. అసలు ఏదైనా అరెస్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో అరెస్ట్ చేసే పోలీస్ అధికారి బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కారణం చెప్పి అందులో ఒక మామూలుగా రసీదు మాదిరిగా ఒక కాగితం మీద రాసేసి ఈ కారణం చేత అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ పత్రం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేసి అప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటంటే వ్యక్తి సెర్చ్ అనేది ఉంటుందన్నట్టు, పర్సనల్ సెర్చ్. వెంటనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత పర్సనల్ సెర్చ్ చేయాలి. ఆయన జేబులో ఏమున్నది, పెన్ను ఉన్నాయా, కాగితం ఉన్నదా, సెల్ ఫోన్ ఉందా, పర్స్ ఉందా, ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒక లిస్ట్ తయారు చేయాలి. ఇగో ఈ వ్యక్తి దగ్గర ఇవన్నీ ఉన్నాయి, దానికి ఒక కాపీ చేసి ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు కూడా దానికి ఒక కాపీ ఇవ్వాల్సి ఉంటుందని. తర్వాత ఎట్లా ఉంటుందనంటే ఆయన హెల్త్ కండిషన్ గురించి ఆలోచించి ఆయనకు ఏమేమి ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, ఎలాంటి మందులు ఇవ్వాలా, వాటిని కుటుంబ సభ్యులు ఇస్తే తీసుకొని వాటిని ఉపయోగించడం, లేదా వెంటనే అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక డాక్టర్ చేత పరీక్ష చేయించి, ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించి ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి గమనించి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లయితే మళ్ళీ అతన్ని మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్కి పంపించడం చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మేజిస్ట్రేటుకు ఈయన హెల్త్ కండిషన్ గురించి చెప్పి ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా జైలు అధికారి కూడా మందులు ఇవ్వాలా, పోలీస్ అధికారులు కూడా మందులు ఇవ్వాలా. ఇది పద్ధతి. ఇక్కడ 24 గంటల్లో నువ్వు ఎక్కడైతే నీకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడం లేదో అప్పుడు అతన్ని కోర్టుకు పంపించి కోర్టు ద్వారా అవుతుందో రిమాండ్కి పంపడం జరుగుతుంది. అందులో రిమాండ్కి పంపిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది
మామూలు కేసుల్లో అంటే యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఉరి శిక్ష లాంటివి లేని నేరాల లోపల 60 రోజుల్లో వీళ్ళు విచారణ పూర్తి చేయాలి. ఎక్కడైతే యావజ్జీవ కారాగార శిక్ష అండ్ ఎక్కడైతే ఉరి శిక్ష వరకు ఉన్నదో అలాంటి నేరాల లోపల 90 రోజుల వరకు వీళ్ళు ఛార్జ్షీట్ వేసేటటువంటి అధికారం ఉన్నది. ఈ మధ్యలో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కస్టడీ కావాలనుకుంటే వీళ్ళు అప్లికేషన్ కనుక పెట్టినట్లయితే కన్సర్న్ మేజిస్ట్రేట్ తగిన కారణాలు ఉన్నాయా లేవో చూసి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఆ కేసును బట్టి పోలీస్ కస్టడీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ కస్టడీ నుంచి మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా మెడికల్ ఎగ్జామ్ చేయించాలా, రకరకాల పద్ధతులు అనేది ఉన్నాయన్నట్లు. ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూడా కావు. దీని మీద ఎన్నో కోర్టులు ఎన్నో తీర్పులు చెప్పడం జరిగింది. చట్ట ప్రకారంగా ఏ పోలీస్ అధికారికి ఏ వ్యక్తిని కొట్టే అధికారం లేదు. చట్ట ప్రకారంగా ఏ పోలీస్ అధికారికి ఇంకో వ్యక్తిని అవమానపరిచేయడం అంటే తిట్టడం కానీ ఇన్సల్ట్ చేయడం కానీ చేసే అధికారం లేదు తను. అట్లా చేసినట్లయితే లేదా ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినట్లయితే లేదా ఒక వ్యక్తిని అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినట్లయితే ఎక్కడ కొట్టినా ఆ పోలీస్ అధికారి కూడా ఐపీసీ కింద నేరం చేసిన వాడే అవుతాడు. అతని మీద కూడా అలాంటి కేసులు పెట్టి జైలుకు పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కొట్టడము, టార్చర్ చేయడము, దానివల్ల చనిపోతే అలాంటి పోలీస్ అధికారుల మీద కూడా 302 కేసులు బుక్ చేసి విచారణ చేసి జైలుకు పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పోలీసు అధికారులు కూడా ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి వాళ్ళు ఉద్యోగం సరిగా చేయాలనుకుంటే, జాబ్లో కంటిన్యూ కావాలనుకుంటే, లేదా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉండాలనుకుంటే ఇలాంటి చర్యలకు వాళ్ళు కూడా పూనుకోవద్దు. అనవసరంగా ఎవరో రాజకీయ నాయకులు చెప్పినారనో లేకపోతే ఇంకోటనో ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను తీసుకున్నట్లయితే రేపు తెల్లారి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, మిగతా కోర్టులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అలాంటప్పుడు మేము చెప్పినాము వీళ్ళని కొట్టుమని చెప్పేసి అని ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని బలపరచడానికి మీకు సపోర్ట్ చేయడానికి రాడు. ఎవడైనా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొట్టుమని చెప్పినటువంటి వ్యక్తి కూడా నేను కొట్టించాను వీళ్ళ చిత్తాన్ని చెప్పడు. అక్రమాలు మీరు నాయకుల కోసం చేసిన అక్రమాలు, మీరు అవినీతి కోసం చేసినా కూడా ఎవరు కూడా మీకు మీరు దొరికినప్పుడు మటుకు మద్దతు ఇవ్వడానికి ఎవరు రారు. మీ మీద కేసులు అయినప్పుడు ఈ విషయాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ ఒక వ్యక్తిని ఎవరు అరెస్ట్ చేసినా కూడా వెంటనే మీరు ఆ విషయం పై అధికారులకు తెలియజేయడము, ఎస్పీలకు కానీ డీజీలకు కానీ ఐజీలకు కానీ టెలిగ్రామ్లు పంపడము, వాట్సాప్లో మెసేజ్లు పంపడము, కోర్టుకి ఎటైనా తెలియజేయడము. పోలీసు ఇట్లా ఒక వ్యక్తిని కొడుతూ ఉన్నారంటే అలా చూస్తూ నిలబడడం కూడా సరైనటువంటి ఒక పద్ధతి కాదు అని అవి ముఖ్యంగా అవన్నీ కూడా వాటిని ప్రజలు వ్యతిరేకించాలి తప్పనిసరి. అయితే ఈ సందర్భంగా వీడియో తీసినటువంటి యువకుల్ని మటుకు అభినందిస్తున్నాను. ఎవరైతే వాళ్ళు వీడియో తీసి ధైర్యంగా పోస్ట్ చేసినారో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను.